హాయ్ అండి అందరూ. ఈరోజు మనం సింపుల్గా టమాటా కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూద్దామా. దానికోసం మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయింది, అందులో 1 టీ స్పూన్ ధనియాలు వేయాలి. ధనియాలు వేగాయి, అవి తీసి పక్కన పెట్టుకుందాం. దానిలోనే మనం శుభ్రం చేసుకున్న కొత్తిమీర కాడలతో సహా వేయించుకొని ఒక 2 నిమిషాలు ఆయిల్లో అలా వేగనిద్దాం. అది తీసి పక్కన పెట్టుకుందామండి. ఒక 7-8 పచ్చిమిర్చిని వేసుకొని ఆయిల్లో 2 నిమిషాలు వేయించుకుందాం. అవి వేగాయి, వాటిని కూడా పక్కన పెట్టుకుందాము. కట్ చేసిన టమాటా ముక్కలు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు ఆయిల్లో మగ్గనిద్దామండి టమాటా ముక్కల్ని. 5 నిమిషాల తర్వాత మూత తీసి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుందాము. ఒక 2 నిమిషాలు ఆయిల్లో మగ్గనిద్దాము. టమాటా పచ్చడి దంచుకుందామండి. ధనియాలు జీలకర్ర వేసుకొని కొద్దిగా కచ్చాపచ్చాగా దంచుకుందాం. కొత్తిమీర పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని దంచుకుందామండి. ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. దానిలోనే మనం మగ్గించుకున్న టమాటా ముక్కలు వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకుందాం. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని టమాటా పచ్చడి దంచుకుందాము. సింపుల్గా మన టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందామండి. టమాటా పచ్చడి వేడివేడిగా రైస్ పెట్టుకుందాం. కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. హాయ్ ఫ్రెండ్స్, అన్నం తిందాం రండి. బయట వర్షం పడుతుందండి. వేడివేడిగా అన్నము టమాటా పచ్చడి ఫుల్గా తినేసాము. ఒక ఆమ్లెట్ వేసుకొని పక్కన తింటే ఇంకేం కావాలి చెప్పండి. రోజు మంగళవారం అండి, ఎగ్ తినను, అందుకే ఆమ్లెట్ వేయలేదు. టమాటా పచ్చడితో మటుకి అన్నం ఫుల్గా తినేసానండి. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్.